ఏం మాట్లాడతావా రఘు? నేను టీవీలలో చూసిన ఏమైనా అర్థం ఉన్నదా నీకేం అవసరమా రాహుల్ గాంధీ గురించి? కిషన్ రెడ్డి మొట్టికాయలు కొట్టిండా నేను రాహుల్ గాంధీ మాట్లాడితే ఏమన్నా బుర్రున్నదా నీకు? తెలివి దానికి ఏమన్నా ఎంపీ అయినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, ఇవన్నీ మాట్లాడితే ఎక్స్పోజ్ అవుతారా? నేను ఆ మధ్యలో ఏదో చెప్పిన తాను ఎక్కువ నేనేదో పెద్ద బాగా చదువుకున్నా, బాగా బుర్ర ఉంది, బుర్రలో తెలివి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవతలోడు ఇది ఓవర్ చేస్తాడు అనుకుంటారు ఎవరైనా. చూడండి, వాళ్ళు పుట్టింది ఎక్కడ, నువ్వు పుట్టింది ఎప్పుడు? నువ్వు కూడా వీళ్ళందరూ మునిమన్మల్ల ఏజ్ మీ అందరిది. ఓకే, మీరు మీ పార్టీలో మీ లీడర్షిప్ మీరు ఎదగాలనుకున్నప్పుడు కొంత రాజకీయపరమైన విమర్శలు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు కొంత ఉంటుంది. కానీ మాలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడు నువ్వు జవాబు చెప్పే పరిస్థితులు కూడా ఉండాలి కదా. ఏం చెప్తావా నువ్వు? వస్తావా డిబేట్కి రావు? మా ఎవరు మా స్పోక్స్ పర్సన్లో పెడతా, అందరిని పెడతా, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి డిబేట్లో కూర్చోండి. ఇట్లా కాదు కదా. అచ్చా, ఇక మాట్లాడతాడు, కాశ్మీర్ అంటాడు, పాకిస్తాన్ అంటాడు, తెలంగాణ అంటాడు. నేను ఇంతమూలే అన్నా. ఇంకో మాట చెప్తున్నా, అసలు వీళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి ఒక ఖాందాన్ ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు మాట్లాడేటోళ్ళు మీ నాయన పెళ్ళిళ్ళు కూడా కాలేవరా నాయన? అప్పటికి మీ నాయన పెళ్ళిళ్ళే అంటే కడుపులు ఉన్నదేమో అని అనుకోవచ్చు. మీరు పెళ్ళిళ్ళే కాలేవు మీ అయ్యలకు. మీకు ఎందుకు మాట్లాడతారా బాబు మీరు? అంత ఇదంతా ఏమో అంతా. ఓకే సరే, ఇది ఒకటి డేట్ ఆఫ్ బర్త్ రైట్. ఏంది కాంగ్రెస్ ఇది కాశ్మీర్ ఏందా తెలంగాణ ఏంది నేను చెప్తాను. అప్పుడు నువ్వు పుట్టలేవు, నేను పుట్టలేను. ఇంట్లో కొందరు అయ్యలు పుట్టిరో పుట్టలేరో, పుడితే వాళ్ళు కూడా చిన్నగా ఉంటారు. నేనేమంటున్నానంటే, కాశ్మీరు ఆ రోజు పరిస్థితి స్వాతంత్రం వచ్చిన రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక ఆ రోజు ఏం పరిస్థితులు ఉండే, అప్పుడు ఏది ఎట్లా చేయాల్సి వస్తుండే, ఏది ఎట్లా చేయాలి, అప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎట్లుండే, ప్రజల మనోభావాలు ఎట్లుండే, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఏ రకంగా చేయాలి, ఎట్లా చేస్తే దేశ ప్రజలు భద్రతలో ఉంటారు, ఎన్నో ఉంటాయి కదా. ఇక టీవీలలో బ్రేకింగ్లు పడితేనే మాట్లాడేనా? ఇక అందుకే మేము కౌంటర్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడుతున్నావు, మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు అవును, అప్పుడు జవహర్లాల్ ప్రధానమంత్రి గారు అక్కడ ఏం జరిగింది? అప్పుడు 2 రాష్ట్రాలు అవన్నీ అప్పుడు భారతదేశంలో ఇవన్నీ ఏమంటారు సంస్థానాలు, ఇవన్నీ కూడా అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 540 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. నెహ్రూ గారు కాకముందు భారతదేశంలో 540 సంస్థానాలు ఉన్నాయి. ఆ రోజు నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 500 సంస్థానాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని భారతదేశంలో గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ యొక్క డైరెక్షన్, వారి నాయకత్వంలో. ఇది చరిత్ర. అందులో జటిలమైన సమస్యలు తెలంగాణలో నైజాం, కాశ్మీర్ ఆ రోజున పరిస్థితులలో ఏంటిది? ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ప్రజలందరూ కూడా మెజార్టీ మైనార్టీలు. అక్కడ మెజార్టీ ప్రజలు మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలు రాజు హిందూ రాజు. అక్కడ రాజు ఎవరు? హిందువు రాజు. ఏమన్నాడు ఆ కాశ్మీర్ రాజు? ఏమన్నాడంటే, మేము భారతదేశంలో అంటే ఈ గవర్నమెంట్లో మేము కూడా విలీనమవుతాము అని రాజు ప్రతిపాదనలు మూవ్ చేస్తే, అక్కడున్న మైనార్టీలు ఆ రోజులలో లేదు అని వాళ్ళు అంటే, దీన్ని భారతదేశంలోనే ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి ఒక స్వయం చట్టాన్ని పెట్టి అది భారతదేశమే అని అనిపించి దాన్ని కాపాడే ప్రయత్నంలో దానికంటూ కొంత నిబంధనలు పెట్టి జమ్మూ కాశ్మీర్ అట్లా చేయడం జరిగింది. అంతకంటే ముందు ఏం జరిగింది? ఇక్కడ సాయుధ పోరాటాలు తెలంగాణలో. అక్కడికి ఈ సాయుధ పోరాటాల సందర్భంలో ఆ రోజు
ఆ పోరాటంలో నైజాము తగ్గుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 1947 అక్కడ ఇండిపెండెన్స్ వచ్చింది. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. సర్దార్ పటేల్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. బీజేపీలకు అత్యంతరం లేక సర్దార్ పటేల్ని వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఎందుకంటే మీకు దిక్కు లేదు కాబట్టి. హైదరాబాద్ నైజాం పరిస్థితి ఏంటి? ఆ రోజున ఈ పోరాటాలు జరుగుతున్నాయి. లాస్ట్కి సరే మేము సరెండర్ అవుతాం అనే ఒక పరిస్థితిలో నైజాం పరిపాలన రాజు తగ్గిండు. ఇక్కడ సమస్య పరిష్కార దిశలో ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారు ఏం నిర్ణయం చేసిందంటే ఇక్కడ నిజాం తగ్గిండు కాబట్టి ఇక్కడికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించిండు హోమ్ మినిస్టర్ని. కానీ కాశ్మీర్ జటిలంగా ఉంది, తీవ్రంగా ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది ఆ రోజున. ఇది చరిత్రలో పుస్తకాల్లో ఉంది. ఈ జటిలమైన జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అంటే చాలా సున్నితమైన ఆలోచనతో పరిష్కరించాలి. కాశ్మీర్ రాజ్యము భారతదేశంలో గవర్నమెంట్లో విలీనమైతుంటుండు. కొంతమంది ప్రజలు అక్కడ ముస్లింలు మేము కామంటున్నారు. కాబట్టి ఆ జటిలమైన సమస్యను చాలా చక్కగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇది భారతదేశం నుంచి బయటికి పోరాదు, కాశ్మీరు భారతదేశంలో తలకాయ లాంటిదని దాన్ని కాపాడుతూ అక్కడున్న ప్రజల భావాలను మనోభావాలను అక్కడ రాజుని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని అక్కడ ఆ రకంగా నెహ్రూ గారు ఆ నిర్ణయం జరిగాడు. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రఘును? మీ నాయనకి పెళ్ళే కాకపోయే, నువ్వు కడుపులో లేకలేకపోతేవి, నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతావు. అర్థం ఉంది, ఏదన్నా అర్థం ఉండాలా మాట్లాడితే. చదువును లా అంటావు, అదంటావు, ఇదంటావు. పుస్తకాలు నేను సీరియస్గా చెప్తున్నా. లేదా మీ లీడర్లు కొంత నామూసి ఉండే చెప్పండి. మా గాంధీ భవన్ మీ ఎవరు మా పిఆర్ఓ హరిని పంపిస్తే మీ పిఆర్ఓని పంపి వాళ్ళిద్దరిని కూర్చొని పెడతాను డిబేట్. అంతే కదా? ఏం మజాక్ చేస్తున్నారా మీరు? రాహుల్ గాంధీ మా మీద మాట్లాడి ఏమన్నా తెలివి ఉందా? తలకాయ ఉందా? తలకాయ తెలివి లేదా? రఘు ఏం అవసరమా? నీ ఉనికి నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి నువ్వు ఇంకొక సబ్జెక్ట్ తీసుకో. కానీ రాహుల్ గాంధీ సబ్జెక్ట్ తీసుకొని నవ్వుల పాలు కాకు, మాతో తిట్లు పడకు. ఈరోజు లిమిట్లో మాట్లాడుతున్నారు. ఈ చరిత్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలని ఇది మీడియా కవరేజ్లో చాలా ఇంపాక్ట్ పెట్టుకోండి. మీరు కూడా ఈరోజు మన సుఖశాంతులతో సంతోషంగా మన కంటే ముందు మన పిల్లలు ఈరోజు దేశంలో స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారి క్యాబినెట్లో అంబేద్కర్ రాజ్యాంగం చరిత్రనే ఈరోజు స్వతంత్ర ప్రాణులుగా, జీవులుగా, స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ యొక్క పాలసీలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు, పని కాకపోతే పని కాలే నిలదీసే హక్కు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన చరిత్ర ఇది. కాబట్టి ఇది చరిత్ర, ఇది నిజము. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మీడియా ద్వారా నేను చెప్పడం కూడా జరిగింది.